హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. కంగువ మూవీ చూసాక సూర్య గారు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారండి. హీ గేవ్ హిస్ బెస్ట్ అనమాట. ప్రాణం పెట్టేశారు క్యారెక్టర్లో. అండ్ సినిమాలో విజువల్స్ చాలా బాగున్నాయి. 3Dలో చూస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. నేను 3Dలో చూడడం వల్ల నాకైతే ఎక్స్పీరియన్స్ బెటర్ అనిపించింది. ఇక సినిమా విషయానికి వస్తే బాగాలేదండి. అసలు సూర్య గారి మూవీని బాగాలేదని చెప్పడమే బాగాలేదు అసలు. అండ్ డైరెక్టర్ శివ గారు కొత్తగా ట్రై చేస్తున్నారేమో అనుకుని వెళ్ళాను. లేదండి, అదే ఓల్డ్ స్ట్రాటజీ, కానీ ఇప్పుడు డోస్ పెంచారు. 2.0 అంట వర్స్ట్ ఎక్స్పీరియన్స్లో. శివ గారి ప్రీవియస్ మూవీస్ శౌర్యం, విశ్వం, వివేగం ఇవన్నీ కూడా ఒకటే పాయింట్ మీద రన్ అవుతాయి. లైక్ సిస్టర్ సెంటిమెంట్ కానీ, బ్రదర్ సెంటిమెంట్ కానీ, అన్నయ్య సెంటిమెంట్ కానీ. అసలు మూవీలో స్టోరీనే లేదు, కానీ ఎలా ఒప్పించారో ఏంటో. సినిమా ప్లాట్ లైన్ విషయానికి వస్తే సినిమా ప్యారలల్గా రన్ అవుతుంది. స్క్రీన్ ప్లే ప్రజెంట్లోను పాస్ట్లోను. స్టార్టింగ్లో రష్యన్ ల్యాబ్స్లో ఒక చిన్న పిల్లాడి మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారని చూపిస్తారు. అండ్ తర్వాత చిన్నపిల్లాడు అక్కడి నుంచి తప్పించుకుంటాడు. చిన్నపిల్లాడిగా చేసిన రోల్ ఆ అబ్బాయి అస్సలు సెట్ కాలేదండి. అబ్బాయి బదులు వేరే ఇంకెవరినైనా పెట్టుండాల్సిందే. ఫస్ట్ హాఫ్లో దిశా పటానీ గారి కోసం కావాలనే క్రియేట్ చేసినట్టుంది ఆ క్యారెక్టర్. అసలు యాక్టింగ్కి స్కోపే లేదు. మళ్ళీ ఒక సాంగ్ కూడానా. ఫస్ట్ హాఫ్లో సూర్య గారు యాజ్ ఫ్రాన్సిస్ అండ్ దిశా పటానీ గారు లవ్ స్టోరీ అండ్ యోగి బాబు గారి క్యారెక్టర్ ఇదంతా చాలా డల్ నెరేటింగ్ అండి. ఇక ఇంటర్వెల్ తర్వాత చాలా క్యారెక్టర్లు దింపుతారు. విఎఫ్ఎక్స్ సీన్లు చాలా ఉంటాయి, కానీ ఒక్కటి కూడా హై మూమెంట్ అనిపించలేదు. ఈ మూవీలో ఫస్ట్ టైం ఏఐ వాయిస్ యూజ్ చేశారంట యాక్టర్స్కి. బట్ డబ్బింగ్ అస్సలు సెట్ కాలేదండి సూర్య గారికి. ఇంతకుముందు సూర్య గారు ప్రీవియస్ మూవీస్లో డబ్బింగ్ ఆర్టిస్టులతో సూర్య గారిలాగే చెప్పించేవారు, కానీ ఇప్పుడు ఏఐ అస్సలు సెట్ కాలేదండి. గంగువా క్యారెక్టర్లో సూర్య గారు చాలా బాగా చేశారు, బట్ ఎందుకో ఫ్రాన్సిస్ క్యారెక్టర్ అంత సెట్ అవ్వలేదు అనిపించింది. అది డబ్బింగ్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. తెగలు అంటూ క్రియేట్ చేసిన ఒక వరల్డ్ నాకైతే నచ్చలేదండి. కోన నాయకుడు అని, కల్పకోన అని ఏదో ట్రై చేశారు శివ గారు, బట్ ఏం వర్కౌట్ కాలేదు. సినిమాలో నాకేదైనా నచ్చింది ఉందంటే అది దేవి శ్రీ ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. అండ్ సాంగ్స్కి కూడా ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఎక్సెప్ట్ ఫస్ట్ సాంగ్. అలాగే కొన్ని సీన్స్ ఉంటాయి హై వచ్చే మూమెంట్స్, అలాంటి టైంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే కొట్టారు. ఇక మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ ఏదో ఉన్నాయని అంతే. అండ్ యోగి బాబు గారి క్యారెక్టర్ కూడా ఏదో తెలిసిన వాళ్ళు ఉండాలి అని పెట్టినట్టుంది. కాస్ట్యూమ్స్ ఏంటండి బాబు, ఆ గెడ్డం అంత అతికిచ్చినట్టు తెలిసిపోతుంది క్లియర్గా. ఇంత టైం తీసుకున్నారు, 3 years, అండ్ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు. అండ్ ఇంకా సినిమా లాస్ట్లో సెకండ్ హాఫ్లో తమ్ముడిని దింపుతారు, బట్ యూజ్లెస్ అండి. ఇంకో పార్ట్ 2 కోసం అంట. ఓవరాల్గా మూవీ అయితే బాగాలేదండి, వెరీ డిసప్పాయింటింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.